ఇప్పుడు మనము మల్టిప్లికేషన్స్ అనేవి 2 డిజిట్ నెంబర్‌తో ఎలా మల్టిప్లికేషన్ చేద్దాము అనే దాన్ని నేర్చుకుందాము. అంటే 32 ఇంటూ 45 1440 దాన్ని ఈజీగా ఎలా మల్టిప్లికేషన్ చేయాలో చూద్దాం. ఇక్కడ 3 స్టెప్స్ ఇచ్చాను. ఒకటో స్టెప్‌లో 32 ఇంటూ 45 అందులో ఫస్ట్ నంబరు మల్టిప్లికేషన్ చేశాను. అంటే 3, 4 అండ్ 3 4s 12. సెకండ్ స్టెప్‌లో సెకండ్ నంబరు మల్టిప్లికేషన్ చేశాను. అంటే 2 5s 10. ఇప్పుడు థర్డ్ స్టెప్‌లో మిడిల్ టర్మ్స్, లాస్ట్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేశాను. మిడిల్ టర్మ్స్, లాస్ట్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 4s 8, 3 5s 12, 3 5s 15. 15, 8 యాడ్ చేస్తే ఎంత 23. ఇప్పుడు ఈ 23ని ఇందాక 1, 2 స్టెప్పుల్లో వచ్చిన ఆ నెంబర్స్‌కి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? ఫస్ట్ స్టెప్‌లో వచ్చిన 12 కింద స్పేస్ ఇచ్చి, సెకండ్ స్టెప్‌లో వచ్చిన 10ని ఆ స్పేస్ తర్వాత వేసుకోవాలి. ఆ స్పేస్ దగ్గర థర్డ్ స్టెప్‌లో వచ్చిన 23ని వేసుకోవాలి. ఈ 23ని ఈ సెకండ్ స్టెప్‌లో వచ్చిన 10లో ఉండే 1కి 3ని యాడ్ చేయాలి. ఈ ఫస్ట్ స్టెప్‌లో వచ్చిన 12కి 2ని యాడ్ చేయాలి. అంటే 12 + 2 14, 3 + 1 4, 1440. దీన్నే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు ఒకే స్టెప్‌లో ఎలా చేయాలనేది బొమ్మ రూపంలో చూపిస్తున్నాను. చూడండి, 3 4s 12, 2 5s 10. ఓకే. మధ్య ఎక్స్ట్రీమ్స్ అండ్ మిడిల్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 3 5s 15, 2 4s 8 యాడ్ చేస్తే 23. ఇప్పుడు చూడండి, 12 + 2 14, 3 + 1 4, 1440. ఏ మల్టిప్లికేషన్ అయినా సరే ఇలాగే చేయాలి. ఇలా చేస్తే చాలా ఈజీ. ఫస్ట్‌లో మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించినా, మీరు ప్రాక్టీస్ చేయగా ఇది చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. మీరు బాగా మీరు ఇంప్రూవ్ అవ్వగలరు. ఇలాంటి మీకు ట్రిక్స్ గానీ, ఇలాంటివేమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఇంకా ట్రిక్స్ నేను నేర్పగలను. వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వస్తూ ఉంటుంది.